వెల్కమ్ టు హెల్త్ టైప్. నెయ్యి గుండెకు మంచిదేనా అన్న సందేహం దగ్గర నుంచి డాక్టర్స్ బీపీ షుగర్ ఉన్నప్పుడు హార్ట్ సేఫ్టీ కోసం సజెస్ట్ చేసే స్టాటిన్స్ గురించి కూడా ఎన్నో భయాలు నెలకొంటూ ఉంటాయి. స్టాటిన్స్ వల్ల కిడ్నీస్ ఫెయిల్యూర్ గురవుతారని, బాడీ పెయిన్స్ ఎక్కువ అవుతాయని, ఇంకా ఎన్నో రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కొంటారని భయపడుతూ ఉంటారు. మరి అసలు ఈ కొలెస్ట్రాల్లో మంచి చెడు ఏంటి, లిపిడ్ ప్రొఫైల్లో ఏ ఏ విషయాలు గమనించాలి, హార్ట్ అటాక్కి కొలెస్ట్రాల్ లెవెల్స్కి సంబంధం ఉంటుందా, కొలెస్ట్రాల్ లోయరింగ్ మెడిసిన్స్ ఎప్పుడు తప్పనిసరి, అసలు డైట్లో మార్పులతోటి లిపిడ్ ప్రొఫైల్ని నార్మల్గా చేసుకోవడం సాధ్యమేనా? ఈ వివరాలన్నీ అందించడానికి శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ చీఫ్ కార్డియాలజిస్ట్ అండ్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ డాక్టర్ వి శ్రీరామచంద్ర గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో అండి. హార్ట్ అటాక్స్కిను లిపిడ్ ప్రొఫైల్లో ఎల్డిఎల్, విఎల్డిఎల్ హై లెవెల్స్లో ఉండడం, హెచ్డిఎల్ తక్కువ ఉండడం ఎంతవరకు సంబంధం ఉంటుంది అంటారు? సో హార్ట్ అటాక్స్కి కొలెస్ట్రాల్కి డైరెక్ట్ రిలేషన్షిప్ అండి. అంటే ఎల్డిఎల్ పెరిగిన కొద్దికి హార్ట్ అటాక్స్ పెరుగుతాయి, ఆల్మోస్ట్ పర్సంటేజ్ బై పర్సంటేజ్ బేసిస్లో. అలాగే హెచ్డిఎల్ అనేది మంచి కొలెస్ట్రాల్ తగ్గినప్పుడు హార్ట్ అటాక్స్ పెరుగుతాయి. సో దానిలో అసలు ఏమి కాంట్రవర్సీ లేదు. దట్ బ్లడ్ కొలెస్ట్రాల్కి హార్ట్ అటాక్స్కి డైరెక్ట్ కనెక్షన్ ఉంది. కాకపోతే బ్లడ్ కొలెస్ట్రాల్ ఒక్కటే రిస్క్ ఫ్యాక్టర్ కాదు, అంటే ప్రమాదకరమైన అంశాలు అంటాం హార్ట్ అటాక్స్కి. సో దీనిలో మానసిక ఒత్తిడి, ఎక్సర్సైజ్ లేకపోవటం, ఒబీసిటీ, షుగర్ ఎక్కువ ఉండటం, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండటం, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం. సో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం అనేది ఒక రిస్క్ ఫ్యాక్టరే. సో ఇవన్నీ కలిపి అక్కడ రక్తం ఆ కొలెస్ట్రాల్ని ఆ రక్తనాళాల లోపల గుండెకి బ్లడ్ సప్లై చేసే రక్తనాళాల్లో పేరుకుపోయేటట్టు చేస్తుంది. కానీ ఒకటి గమనించాలి, ఫైనల్ పాత్వే అంటే ఆ రక్తనాళాల్లో నారోయింగ్స్ కొలెస్ట్రాల్తో తయారైన నారోయింగ్స్. సో అక్కడ ఫైనల్ పాత్వే అంటే మీకు స్మోకింగ్ మూలాన అవ్వచ్చు, మానసిక ఒత్తిడి మూలాన అవ్వచ్చు, కానీ ఫైనల్లో అక్కడ పెరిగిపోయేది, నారోయింగ్స్ క్రియేట్ చేసేది కొలెస్ట్రాల్. సో కొలెస్ట్రాల్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ మనం తగ్గించగలిగితే, అది కూడా ఈ కొలెస్ట్రాల్ డిపాజిట్ అవ్వకముందే మనం చేయగలిగితే డెఫినెట్లీ హార్ట్ అటాక్స్ బాగా తగ్గించవచ్చు. ఈ మధ్య ఎవిడెన్స్ ఏంటంటే బాగా తక్కువ వయసు నుంచినే కొలెస్ట్రాల్ లెవెల్ జనరల్ పాపులేషన్లో కనుక తగ్గిస్తే అసలు హార్ట్ అటాక్స్ నార్మల్ లైఫ్ స్పాన్లో రాకుండా కూడా చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్ కూడా వస్తుంది. సో దానిలో ఏమి డౌట్ లేదు. బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్, హార్ట్ అటాక్స్ ఆర్ రిలేటెడ్ టు ఈచ్ అదర్. ద ఓన్లీ ఇష్యూ ఈజ్ ఈ ట్రీట్మెంట్ అనేది అక్కడ నారోయింగ్స్ రాకముందు నుంచినే స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే ఒకసారి కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో పెరిగిపోయిన తర్వాత దాన్ని రివర్స్ చేసేసేది, దాన్ని తీసేసే మార్గం అలాంటిది ఏమీ లేదు, మందు లేదు, అలాగే ఏమీ టెక్నాలజీ కూడా లేదు. సో అలాంటి మందు ఎప్పుడో ఒకప్పుడు హెచ్డిఎల్ అంటే మంచి కొలెస్ట్రాల్ని ఐవీగా ఇంజెక్ట్ చేసి చూసింది ఏంటంటే యాక్చువల్లీ అది రివర్స్, అంటే ఆ కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో ఉన్న కొలెస్ట్రాల్ని కూడా తీసేయగలదని. కానీ మామూలుగా అందరికీ వాడుకలో ఉండే మెడిసిన్ అలాంటిది ఇప్పుడు దాకా రాలేదు. కాబట్టి మనం ముందు నుంచి కూడా జాగ్రత్త తీసుకుని అసలు బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్సే కనుక బాగా తక్కువ ఉంచుకోగలిగితే అసలు అది అక్కడ పెరిగిపోకుండా హార్ట్ అటాక్స్ రాకుండా చూసుకోవచ్చు. ఆయిల్ ఇంటేక్ ఎంత తగ్గిస్తే అంత మంచిదని నమ్ముతున్నారు, కానీ గీ హార్ట్కి మంచిది, శరీరంలోని బోన్స్కి, జాయింట్స్కి కూడా మంచిది అని గీని, నెయ్యిని 2-3 స్పూన్లు పొద్దున్నే తీసుకొని డే స్టార్ట్ చేసే వాళ్ళని కూడా చూస్తున్నామండి. అసలు ఈ నెయ్యి గురించి మీరేమంటారు? సో నెయ్యి గురించి కన్నా మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే అసలు ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఇవి అసలు ఏంటి, అసలు అంటే ఏ ప్రపోర్షన్లో ఏం తీసుకోవాలి అనేది, అసలు డైట్కి హార్ట్ అటాక్స్కి రిలేషన్షిప్ ఏంటి. సో డైట్లో 4 ఉంటాయి, చాలా సింపుల్. ముందు డైట్ డిస్కస్ చేసుకుని దాని తర్వాత స్పెసిఫికల్లీ ఫ్యాట్స్, దాని తర్వాత కావాలని నెయ్యికి వెళ్ళొచ్చు. డైట్లో మోర్ ఇంపార్టెంట్ దెన్ వాట్ యూ ఈట్ అస్ హౌ మచ్ యూ ఈట్. సో మనకి క్యాలరీ రిక్వైర్మెంట్స్ బాగా తగ్గిపోయినాయి. అంటే సుమారుగా 4000-5000 పర్ ఉండాల్సింది 1000-2000కి ఆల్మోస్ట్ హాఫ్ కన్నా కూడా తగ్గిపోయింది. ఎందుకంటే మనకి ఎక్స్పెండిచర్ లేదు, మనం డైలీ 8 గంటలు 9 గంటలు పొలాల్లో పనిచేయట్లేదు ఈ మధ్య. సో ఎక్స్పెండిచర్ బాగా తగ్గిపోవటం వలన క్యాలరీస్ బాగా తగ్గిపోయినాయి. సో ఎక్కువ క్యాలరీస్ తీసుకుంటే బరువు పెరగడంతో పాటే వేరే బ్లడ్ ప్రెషర్ రావటం, కొలెస్ట్రాల్ పెరగటం, హార్ట్ అటాక్స్ రావటం, ఇవన్నీ కూడా డైరెక్ట్లీ వస్తాయి. సో సెంట్రల్ ఒబిసిటీ అంటే బాన్పట్టు, ఈ సెంట్రల్ ఏరియాలో ఫ్యాట్ రావటం కూడా ఒక రకంగా ఎక్కువ క్యాలరీస్ తింటాం వలన. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏం తింటున్నారు కన్నా కూడా ఎంత తింటున్నారు అనేది ఇంపార్టెంట్. కొంచెం తక్కువ తీసుకుని మీరు పర్ఫెక్ట్గా వెయిట్ మెయింటైన్ చేసి ఈ సెంట్రల్ ఒబిసిటీ ఈ ఏరియాలో ఫ్యాట్ రాకుండా చేసుకోగలిగితే ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. సో మనం ఆయుర్వేదాలో కూడా కాన్సెప్ట్ ఉంది, మనం ఆకలి 100% ఉందనుకోండి,
దానిలో 50% తినాలంట, ఒక 25% వాటర్కి, ఒక 25% ఎయిర్కి వదిలేయాలంట. అంటే ఆకలి ఫుల్గా నిండేదాకా మనం అంటాం చూడండి, పీకల దాకా తిన్నారని, అలా తినకూడదు అనమాట. సో ఇంకా సగం తినొచ్చు అన్నప్పుడే ఆగిపోవాలి. సో దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఈ ధాన్యాలు, పాలిష్ చేసిన ధాన్యాలు వాడకూడదు. సో పాలిష్ చేసిన ధాన్యాలు వాడటం వలన, షుగర్ లాంటి సబ్స్టెన్సెస్ తీసుకోవటం వలన రిపీటెడ్లీ సడన్లీ సర్జెస్ వస్తాయి మన బ్లడ్ షుగర్లో. ఈ సర్జెస్ కౌంట్రాక్ట్ చేయడానికి బాడీ ఇన్సులిన్ తయారు చేస్తుంది. ఈ రిపీటెడ్లీ అయ్యేటప్పటికి ఏమవుతుందంటే ఆ ప్యాన్క్రియాస్ టైర్ అయిపోయి ఇన్సులిన్ తయారు చేయలేక డయాబెటీస్ రావడం, లేకపోతే ఎక్కువ ఇన్సులిన్ అవటం ముందు ఇనీషియల్ ఫేజెస్లో ఆ ఎక్కువ ఇన్సులిన్ మూలాన్ని కూడా ఈ ప్రీ డయాబెటిక్ స్టేట్, హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం జరుగుతుంది. సో చాలా ఇంపార్టెంట్ అంటే ధాన్యాలు పాలిష్ చేయకుండా వాడగలగటం, ధాన్యాలు అసలు తగ్గించడం. థర్డ్ థింగ్ ఏంటంటే ఉప్పు తక్కువ. ఎందుకంటే ఉప్పు ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు బ్లడ్ ప్రెషర్. బ్లడ్ ప్రెషర్ ఎక్కువైందంటే ఆ రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ ఎక్కువ లేకపోయినా అది పెరిగిపోతుంది ఆ ప్రెషర్ మూలాన. సో బ్లడ్ ప్రెషర్కి, హార్ట్ అటాక్స్కి మెయిన్ కాజ్ ఏంటంటే ఉప్పు కాబట్టి త్రూ ది బ్లడ్ ప్రెషర్. సో ఉప్పు తగ్గించుకోవటం అనేది డైట్లో చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే మనం తినే ఫ్యాట్స్లో మెయిన్గా మనం కన్జ్యూమ్ చేసే ఫ్యాట్స్ 2 సోర్సెస్ నుంచి ఉంటాయి. మనం ఇండియాలో యానిమల్ ఫ్యాట్స్ అంత కన్జ్యూమ్ చేయం. మనకి ఫ్యాట్స్ వచ్చేది మిల్క్ను, మనం కుకింగ్ ఆయిల్స్. సో అసలు ఏ కుకింగ్ ఆయిల్, మనం వాడే కుకింగ్ ఆయిల్ యానిమల్ ఫ్యాట్స్ కాదు. సో వెజిటబుల్ కుకింగ్ ఆయిల్. అసలు వాటిలో దేనిలోనూ అసలు కొలెస్ట్రాల్ అసలు ఏమీ ఉండదు. కానీ అది కనుక ఫ్రై చేసామనుకోండి, ఆ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్గా చేంజ్ అయ్యి చాలా డేంజరస్గా మారుతాయి. సో ఆయిల్ అనేది వాడినప్పుడు దాన్ని ఫ్రై చేయకూడదు. ఇంకొకటి ఏంటంటే ఆ ఆయిల్స్ ఆర్ వెరీ డెన్స్ ఇన్ క్యాలరీస్. సో మీరు కొంచెం 1 టేబుల్ స్పూన్ కన్నా ఎక్కువ ఆయిల్ వాడారనుకోండి పర్ డే, మీకు దాని లోపల నుంచినే క్యాలరీ రిక్వైర్మెంట్స్ అన్నీ వచ్చేస్తాయి. మీరు ఇంకా వేరే ఫైబర్కి, వైటమిన్స్కి వేరే ఆహారం ఎలా తీసుకుంటారు? సో అందుమూలన ఫ్యాట్స్ ఆర్ బ్యాడ్, కానీ డైరెక్ట్గా ఫ్యాట్స్ ఆర్ నాట్ బ్యాడ్. సో ఆయిల్స్ లాంటివి మనం ఫ్రై చేయకూడదు. మిల్క్ ఓకే, ఎలాగూ ఇప్పుడు మనకు రికమెండెడ్ మిల్క్ కన్నా తక్కువే తీసుకుంటున్నాం కాబట్టి మామూలుగా మిల్క్ తీసుకోవచ్చు. ఇఫ్ యూ ఆర్ నాట్ ఫ్యాట్ యూ కెన్ టేక్ మామూలు ఫ్యాట్ పర్సంటేజ్ మిల్క్ కూడా తీసుకోవచ్చు, దానిలో చెడేమీ లేదు. సో దిస్ ఈజ్ అబౌట్ ది డైట్. స్పెసిఫిక్గా సమ్ థింగ్స్ లైక్ కోకోనట్ ఆయిల్ వాడొచ్చా, ఘీ వాడొచ్చా, దీనికి దేర్ ఆర్ లాట్ ఆఫ్ కాంట్రవర్సీస్. అండ్ డైట్ రీసెర్చ్ చాలా కష్టం. ఎందుకంటే ఒకటి మనం ట్యాబ్లెట్ లాగా, ఒక మందులాగా ఒక 5 మిల్లీగ్రాము ఏదో డైలీ వాడలేం. దాన్ని కూడా ఎలా చేస్తున్నాము అంటే ఏ టైప్గా వాడుతున్నాము, అదే ఆయిల్ కానీ అదే ఘీ కానీ అది వేరే దాంతో ఎలా కంబైన్ చేస్తున్నాం ఇవన్నీ. కాబట్టి దీస్ ఆర్ కాంట్రవర్షియల్. సో కాంట్రవర్షియల్ ఉన్నాయి, మనకెందుకు? కావాలంటే వాడండి, కోకోనట్ ఆయిల్ వాడండి, కావాలంటే నెయ్యి వాడండి. బట్ రిమెంబర్ దట్ ఫ్యాట్స్ అనేవి మీరు ఎక్కువ తీసుకోలేరు. దాన్ని ఫ్రై చేస్తే ఇట్ గెట్స్ బ్యాడ్. ఇంకొకటి ఏంటంటే థర్డ్ థింగ్ ఏంటంటే సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటారు. సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే యానిమల్ ఫ్యాట్స్, లేకపోతే ఈ నెయ్యి, ఆర్ ఈవెన్ మనం తినే కోకోనట్ ఆయిల్ లాంటి మూలన ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ కొంచెం పెరుగుతుంది, కానీ దాంతోపాటు మంచి కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. సో ఆన్ ద హోల్ వేర్ ఎవర్ దెర్ ఇస్ ఎ కాంట్రవర్సీ, ఇఫ్ మీరు కావాలంటే తీసుకోండి, దానిలో ఏం చెడేమీ లేదు. కాకపోతే మీరు ఆ బాడీ వెయిట్ పెరగకుండా, క్యాలరీస్ పెరగకుండా జాగ్రత్తగా దాన్ని ఫ్రై చేయకుండా వాడగలిగితే దర్ ఇస్ నో హార్మ్. అసలు ఆయిల్ ఇంటేక్ ఎంత ఉంటే బెటర్ అని మీరు సజెస్ట్ చేస్తుంటారు? ఏ ఆయిల్ మీరు బెటర్ అంటారు? ఏ ఆయిల్ చెడు కాదు, ఏ ఆయిల్ బెటర్ కాదు. సో చాలా మళ్ళీ దీనిలో కాంట్రవర్సీలు ఏంటంటే సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటారు. లైక్ కోకోనట్ ఆయిల్ ఈజ్ సాచురేటెడ్ ఫ్యాట్. అలాగే పాలిఅన్సాచురేటెడ్ ఫ్యాట్, ఇదేంటంటే సన్ఫ్లవర్ ఆయిల్ లాంటిది పాలిఅన్సాచురేటెడ్. మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్ అంటే ఆలివ్ ఆయిల్ లాంటిది. ఒక రకంగా చూస్తే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్ మూలన మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది, చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. సో ఒక రకంగా మనకు ఆ ఆయిల్స్ బెస్ట్. కానీ నేను చెప్పినట్టు మనం ఆయిల్ ఏదైనా ఫ్రైకి వాడామనుకోండి, ఎనీ ఆయిల్ బికమ్స్ యూస్లెస్. సో ఏ ఆయిల్ ఇంపార్టెంట్ కాదు, దాన్ని రిపీటెడ్గా చేంజ్ చేయాలా ఇంపార్టెంట్ కాదు. దాన్ని లిమిటెడ్ క్వాలిటీస్లో వాడటం, దాన్ని మీరు డైరెక్ట్గా అన్నం పప్పులోనో తాలింపులో వాడటం, అది ఓకే ఫ్యూమ్స్ రాకుండా ఫ్రై అవ్వకుండా చూడటం ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, అంటే నవేడేస్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఎక్కువగా వాడుతున్నారండి, వాటితో కూడా సేమ్ ఎఫెక్ట్ ఉంటుంది అంటారా? అంటే రిఫైన్డ్ ఆయిల్స్ వర్సెస్ కోల్డ్ ప్రెస్ ఆర్ వుడ్ ప్రెస్డ్ ఆయిల్స్లో తీసుకుంటే ఇవి కొంచెం బెటరా, సేఫ్ అంటారా? దానికి ఏమీ మంచి ఎవిడెన్స్ ఫర్ ఆర్ అగెయిన్స్ట్ ఏమీ లేదండి. అంటే మనం సైంటిఫిక్గా మాట్లాడాలంటే ఇన్నఫ్ ఎవిడెన్స్ ఉంటేనే మాట్లాడగలుగుతాం. ఏదో పర్సనల్ ఒపీనియన్స్ చెప్పడం ఇక్కడ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. సో ఆ వర్జిన్ ఆయిల్స్ వాడితే మంచిదా, కోల్డ్ ప్రెస్ వాడితే మంచిదా, రిఫైన్డ్ వాడితే మంచిదా? కాకపోతే డెఫినెట్లీ రిఫైన్డ్ లోపల ద ప్రాసెస్ ఆఫ్ రిఫైన్మెంట్ లోపల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది చూసుకోవాలి. కానీ మీరు ఇట్ మేక్స్ సెన్స్ టు యూజ్ న్యాచురల్ థింగ్స్. సో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ మైట్ బి బెటర్.
కానీ నేను చెప్పినట్టు దెర్ ఇస్ నాట్ మచ్ టు చూస్ బిట్వీన్ దీస్ థింగ్స్. మీరు ఎప్పుడు ఈ పాయింట్ చెప్తూనే ఉంటారు, హోలిస్టిక్ అప్రోచ్లో ఆలోచించాలి అండ్ మెడిసిన్సే కాదు లైఫ్ స్టైల్ మారాలి, వాళ్ళ డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అవ్వాలని ఇప్పుడు పర్టికులర్గా మీరు స్ట్రెస్ చేస్తూనే ఉంటారండి. స్టిల్ బీపీ షుగర్కి గురైన వాళ్ళకి మీరు ఎట్ ద సేమ్ టైం స్టాటిన్స్ మస్ట్ అని, మరీ డయాబెటిక్స్ వాడితే బెటర్ అని అంటుంటారు. కానీ స్టాటిన్స్ గురించి ఎన్నో రకాల అపోహలు వింటున్నామండి, ఒకసారి క్లారిఫై చేస్తారా? సో స్టాటిన్స్ గురించి అపోహలు అంటే మెయిన్లీ some people get famous by going against the mainstream. అంటే మనం మెయిన్ స్ట్రీమ్ మనం అన్నాం అనుకోండి 100 ఏళ్ళ కన్నా యూజువలీ బతకరని, ఎవరు అన్నారనుకోండి నేను ఇది చేస్తే 150 ఏళ్ళు బతుకుతారు ఏదో అన్నారనుకోండి, సో హీల్ బికమ్ ఫేమస్. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఎలోపతిక్ డాక్టర్స్, లాట్ ఆఫ్ నాన్ ఎలోపతిక్ పీపుల్ హూ గో అగేన్స్ట్ ద మెయిన్ స్ట్రీమ్. సో స్టాటిన్స్ అనే వన్ ఆఫ్ ద మోస్ట్ యూస్ఫుల్ డ్రగ్స్ అవైలబుల్ టు హెల్త్ సెక్టర్ నౌ, అండ్ దే ఆర్ ద మోస్ట్ యూజ్ డ్రగ్స్. అండ్ చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయి, ఎప్పటి నుంచోనో ఉన్నాయి. నేను డిఎం చేసినప్పుడు మా ఫాదర్కి స్టార్ట్ చేసామంటే 94 నుంచి కూడా ఇండియాలో వాడుతున్నాం. సో ఈ స్టాటిన్స్ మల్టిపుల్ స్టడీస్లో ఏం చూపించినాయి అంటే డెఫినెట్లీ హార్ట్ అటాక్సే కాకుండా తగ్గించడమే కాకుండా ఓవరాల్ లైఫ్ స్పాన్ కూడా పెంచుతున్నాయి. సో స్టాటిన్స్ ఆర్ వెరీ యూస్ఫుల్ డ్రగ్స్. కాకపోతే మీకు వేరే ఏ రిస్క్ ఫ్యాక్టర్ లేదనుకోండి, ఉట్టి ఆ కొలెస్ట్రాల్ని కాదు మనం ట్రీట్ చేసేది. అక్కడ నేను ఇందాక చెప్పినట్టు వేరే ప్రమాదకరమైన అంశాలు ఉన్నాయి. సపోజ్ మీకు డయాబెటీస్ ఉంది, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ లేని వాళ్ళతో కంపేర్ చేస్తే హార్ట్ అటాక్స్ 4 రెట్లు ఎక్కువ. సో ఆల్రెడీ చాలా రిస్క్. డయాబెటీస్ ఉన్న వాళ్ళ లోపల 80% మందికి ఎంతో కొంత బీపీ ఎక్కువ ఉంటుంది. ఈ రెండు కలిపి ఉంటాయి చాలామందికి. అలాంటప్పుడు ఆ కొలెస్ట్రాల్ మీకు బ్లడ్లో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందని కాదు, ఆ తక్కువ ఉన్న కొలెస్ట్రాల్ అయినా ఈ షుగర్ మూలానా, డయాబెటీస్ మూలానా, లేకపోతే మీ స్మోకింగో, లేకపోతే మీ ఎక్సర్సైజ్ లేకపోవటం, మానసిక ఒత్తిడి మూలాన అక్కడ కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో పెరిగిపోవచ్చు. అలాంటప్పుడు మనం కొలెస్ట్రాల్ మెడిసిన్స్ కనుక బాగా ఎర్లీగానే స్టార్ట్ చేస్తే అసలు పెరిగిపోకుండా ఈ హార్ట్ అటాక్ అనే వ్యాధి రాకుండా మనం చూసుకోవచ్చు. సో ఒక రికమెండేషన్ ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ డయాబెటిక్స్ ఫ్రమ్ ద టైమ్ దే హ్యావ్ బీన్ డయాగ్నోస్ టు హ్యావ్ డయాబెటీస్ స్టాటిన్స్ అనే మందులు వాడాల్సిందే. వాళ్ళ కొలెస్ట్రాల్ లెవెల్ బ్లడ్లో ఎంత ఉంటే అంత తక్కువ ఉండొచ్చు, దాన్ని ఒక 50% తగ్గించుకోవాలి. ఇది ఎక్సర్సైజ్తో దాంతో సాధ్యం కాదు కాబట్టి ఈ మందులు కూడా వాడాలి. దీంతోపాటు లైఫ్ స్టైల్ కూడా చాలా ఇంపార్టెంట్. డయాబెటీస్ ఇస్ ఎ పిక్యులర్ డిసీజ్. ఎలాగంటే మీరు షుగర్స్ కంట్రోల్ చేస్తే హార్ట్ అటాక్స్ అంతేం తగ్గవు. షుగర్స్ ముందు నుంచి మీకు స్టార్టింగ్ నుంచి, అంటే మీకు డయాబెటీస్ చాలామందికి ఉందని తెలిసేటప్పటికి అదొక 5 సంవత్సరాలు లోపల ఉంటుంది మైల్డ్గానో అలాగూ. సో మీరు స్టార్టింగ్ నుంచి జాగ్రత్తలు తీసుకుంటే అసలు ఆ హార్ట్ అటాక్స్ తగ్గించవచ్చు. కానీ ఒకసారి ఫ్రాంక్ డయాబెటీస్ ఆల్రెడీ అక్కడ కొలెస్ట్రాల్ పెరిగిపోయిన తర్వాత డయాబెటీస్ కంట్రోల్ కన్నా కూడా మీకు కొలెస్ట్రాల్ కంట్రోల్, ఎక్సర్సైజ్, వేరే లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో స్టాటిన్స్ ఆర్ వెరీ యూస్ఫుల్ డ్రగ్స్. వాటికి సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి? యూజువల్లీ 2 సైడ్ ఎఫెక్ట్స్. మసిల్ పెయిన్స్ ఉంటాయి కొంతమందికి. మసిల్ పెయిన్ ఉన్నప్పుడు సిపికే అనే ఒక ఎంజైమ్ చూస్తాం. ఆ ఎంజైమ్ కనుక బాగా పెరిగితే ఈ స్టాటిన్ డోస్ తగ్గిస్తాం. లేకపోతే ఈ స్టాటిన్కి ఈ మధ్య 2-3 రకాలు వేరే మందులు వచ్చినాయి, ఎజిటమైబ్ అని, బెంపెడాయిక్ యాసిడ్ అని, వేరే ఇంజెక్షన్లు వచ్చినాయి, ఇంక్లిరిసాన్ అని. అవి యాడ్ చేస్తాం ఈ స్టాటిన్ డోస్ తగ్గించుకుని. ఎలాగట కొలెస్ట్రాల్ అనేది బాగా లో లెవెల్లోనే మెయింటైన్ చేస్తాం, మచ్ లోవర్ దాన్ నార్మల్. ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది మానేస్తారు, నార్మల్ లెవెల్కి వచ్చిందని మానేస్తారు. మీ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది బ్లడ్లో, నా కొలెస్ట్రాల్ తగ్గించటంలా, మీకు వేరే ప్రమాదకరమైన అంశాల మూలాన అది పెరిగిపోతుందని దాన్ని తగ్గిస్తున్నాం. సో దీనికి మంచి అనలాగి ఏంటంటే మనకి పొట్టలో అల్సర్ ఉన్న వాళ్ళకి ఫైనల్లీ యాసిడ్ మూలానే అల్సర్ వస్తుంది. మీరు యాసిడ్ కనుక ఈ ప్యాంటప్రోజాల్ అలా వాడి తగ్గించారనుకోండి అల్సర్ రాదు. కానీ ఆ అల్సర్ వచ్చే వాళ్ళకి యాసిడ్ ఎక్కువ ఉంది కానీ కాదు, వేరే వాళ్ళకన్నా. వాళ్ళకి స్మోకింగ్ మూలానో, మానసిక ఒత్తిడి మూలానో అదే యాసిడ్ అక్కడ అల్సర్ క్రియేట్ చేస్తుంది. మనం వాళ్ళ మానసిక ఒత్తిడి స్మోకింగ్ ఆపించలేకపోతున్నాం, కానీ ఆ ప్యాంటప్రోజాల్ ఇచ్చామనుకోండి యాసిడ్ తగ్గిస్తే అక్కడ అల్సర్ రాదు. సో కొలెస్ట్రాల్ మెడిసిన్స్ కూడా అలాగే. సో ఫస్ట్ ఈ మసిల్ పెయిన్స్ ఆర్ నాట్ దట్ ఇంపార్టెంట్. ఈ మసిల్ బాగా డ్యామేజ్ అయినప్పుడు రేర్గా కిడ్నీలు డ్యామేజ్ అవ్వచ్చు. ఇది లక్షలో ఒకళ్ళకి అవుతుంది. సో ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ రేర్. అండ్ జాగ్రత్తగా మీరు కనుక ఫాలో అప్ అవుతుంటే అసలు ఆ ప్రాబ్లం లేదు. సివియర్ మసిల్ పెయిన్స్ వచ్చి నెగ్లెక్ట్ చేసి యూరిన్ కలర్ మారిపోయి అదంతా అయినా సరే మీరు పట్టించుకోకపోతే చాలా చాలా రేర్ అది. సెకండ్ థింగ్ ఏంటంటే స్టాటిన్స్కి కొంచెం డయాబెటిక్ టెండెన్సీ ఉంటుంది. సో ఒక 5%, 5% డయాబెటీస్ పెంచే రిస్క్ ఉంటుంది, 5 to 10% అనుకోండి మ్యాక్స్. ఇది కూడా యూజువల్లీ మీకు ఆల్రెడీ ప్రీ డయాబెటిక్ స్టేట్ ఉన్న వాళ్ళకి ఇది ఇంపార్టెంట్. సో మనం ఈ మధ్య చాలామందికి ఏం చేస్తామంటే హై డోస్ స్టాటిన్ వాడే బదులు ఈ స్టాటిన్తో పాటు ఎజిటమైబ్ అనే మంది ఏంటంటే పేగుల్లోనే ఉంటుంది, అది అసలు బాడీలోకి అబ్జార్బ్ అవ్వదు.
కొలెస్ట్రాల్ పేగుల్లోకి సెక్రెట్ అయ్యి మళ్ళీ అబ్జర్వ్ అయిపోతూ ఉంటుంది. ఆ సర్క్యులేషన్ని దాన్ని తీసేస్తుంది అనమాట. కొలెస్ట్రాల్ బయటికి ఇది మన అంటే స్టూల్లోను దానిలో వెళ్ళిపోయేటట్టు చేస్తుంది, అసలు బాడీలోకి అబ్జర్వ్ అవ్వదు. కాబట్టి స్టాటిన్ డోస్ తగ్గించుకుని ఐస్టమైబ్ అనేది యాడ్ చేస్తాం. మనకి ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ కూడా ఉన్నాయి ఇండియాలో. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, స్టాటిన్స్ ఆర్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ మెడిసిన్స్. చాలామంది మెమరీ లాస్ వస్తుంది అంటారు. యాక్చువల్లీ స్టాటిన్స్ వాడే వాళ్ళకి మెమరీ బెటర్, ఎందుకంటే వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్స్, చిన్న చిన్న స్ట్రోక్స్ కూడా తక్కువ. అలాగే బోన్ లాస్ వస్తుంది అంటారు, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. సో ఇవన్నీ కూడా సైంటిఫికల్లీ వెరీ వెల్ నోన్. ఏంటంటే ఈ సైడ్ ఎఫెక్ట్లు వేరే వాళ్ళు ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారో అవి లివ్వని. ద ఓన్లీ 2 సైడ్ ఎఫెక్ట్స్ ఈజ్ కొంచెం డయాబెటిక్ టెండెన్సీ పెరగటం, ఈ మసిల్ పెయిన్స్, ఈ మెయిన్గా. సో ఈ జాగ్రత్తగా మనం చూసుకుంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సో చాలా ఇంపార్టెంట్. హార్ట్ అటాక్స్ ప్రివెంట్ చేయడానికి మనకి ఇప్పుడు దాకా ఉన్నాయి 2 మెడిసిన్స్. రక్తం పలచబడేవి, బ్లడ్ క్లాట్ అవ్వకుండా, ఇంకోటి కొలెస్ట్రాల్ తగ్గించే స్టాటిన్స్. షార్ట్ బ్రేక్ తీసుకుందామండి. బ్రేక్ తర్వాత బీపీ షుగర్లు ఉండి అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా నార్మల్గా రేంజ్లో ఉన్నప్పుడు స్టాటిన్స్ అవసరం ఉంటుందా? అండ్ అసలు కొలెస్ట్రాల్ లెవెల్స్ నార్మల్లో ఉన్నన్ని రోజులు, ట్రైగ్లిజరైడ్స్ ఇవన్నీ నార్మల్లో ఉన్నన్ని రోజులు హార్ట్ అటాక్స్కి గురికారని నమ్మచ్చా? కొలెస్ట్రాల్ లెవెల్స్ నార్మల్గా ఉన్నన్ని రోజులు గుండె సేఫేనా? స్టాటిన్స్ ఎంతవరకు మంచివి? స్టాటిన్స్ ఎవరు వాడాల్సి ఉంటుంది? వివరాలన్నీ అడిగి తెలుసుకుంటున్నాం. అంటే బీపీ షుగర్లు ఉండి కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా నార్మల్గా ఉన్నాయి, ఒకసారి మీరు కాల్షియం స్కోర్ కూడా సజెస్ట్ చేస్తుంటారు, అది కూడా నార్మల్గా ఉందనుకోండి, అప్పుడు కూడా స్టాటిన్స్ అవసరం అంటారా? సో బేసికల్లీ ఇందాక మనం డిస్కస్ చేసినట్టు అక్కడ రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పెరిగిపోవడానికి ఒక ప్రమాదకరమైన అంశం, ఒక మెయిన్ ఫ్యాక్టర్ ఈస్ బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్. దాంతోపాటు మీకు బీపీ ఎంత ఉంది, షుగర్ ఎంత ఉంది, మీకు ఎక్సర్సైజ్ చేస్తున్నారు లేదా, మానసిక ఒత్తిడి, స్మోకింగ్ లాంటివి ఉంటే ఇవన్నీ కూడా ఆ కొలెస్ట్రాల్ పెరిగిపోవడానికి కారణాలు. సో కొలెస్ట్రాల్ లెవెల్ మీకు నార్మల్గా ఉన్నా, సపోజ్ మీకు డయాబెటీస్ ఉందనుకోండి, బై రికమెండేషన్ ఆల్మోస్ట్ అందరి డయాబెటిక్స్ అన్లెస్ ఇట్ ఈస్ వెరీ వెరీ లో ఫర్ సమ్ రీజన్, నార్మల్ లెవెల్స్ ఉన్నా సరే స్టాటిన్స్ లాంటివి వాడి దాన్ని తగ్గించుకోవాలి. స్టాటిన్స్ లేకపోతే కొత్త రకం ఇప్పుడు ఈ ఇంజెక్షన్లు ఇవి వస్తున్నాయి, వాటికి ఇంకా స్టడీస్ రాలేదు, కానీ మోస్ట్ ప్రాబ్లీ కొలెస్ట్రాల్ ఎలా తగ్గించినా అదే ఎఫెక్ట్ వస్తుంది. కాబట్టి స్టాటిన్స్ వాడకుండా కూడా ఇంక్లిర్సాన్ లాంటి ఇంజెక్షన్స్ వాడితే మోస్ట్ ప్రాబ్లీ మీకు హార్ట్ అటాక్స్ తగ్గుతాయి. సో ఇంకా దానికి అంత ఎవిడెన్స్ లేదు, కానీ ఫ్యూచర్లో మనం అలాంటివి వాడుకోవచ్చు, సంవత్సరానికి ఒక ఇంజెక్షనే అది. సో మీకు ఇంకొక పద్ధతి ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ప్రమాదకరమైన అంశాలు ఉన్నాయి. పెరిగిపోయేది కొలెస్ట్రాల్ బ్లడ్లో ఉంది, ఫైనల్లీ అక్కడ రక్తనాళాల లోపల పెరిగిపోతుందా లేదా అనేది మనం చూసుకోగలిగామనుకోండి. కొంతమందికి కొలెస్ట్రాల్ బ్లడ్లో ఎక్కువ ఉండి ప్రమాదకరమైన అంశాలు ఉన్నా సరే వాళ్ళకి మంచి జీన్స్ ఉండటం మూలాన అక్కడ పెరిగిపోదు. సో ఇది సిటీ కాల్షియం స్కోర్ లాంటి టెస్ట్, చాలా తేలిక టెస్ట్, హార్డ్లీ 5 minutes పడుతుంది మనకి. దానిలో రేడియేషన్ కూడా చాలా తక్కువ. మీరు ప్రతి 3 to 4 years కావాలంటే రిపీట్ చేసుకోవచ్చు ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 40 years. సో అక్కడ మనకి కొలెస్ట్రాల్ పెరిగిపోయినప్పుడు రక్తనాళం లోపల అక్కడ కొంచెం కాల్షియం కూడా పేరుకుంటుంది దాంతోపాటు. సో కాల్షియం ప్రాబ్లం కాదు, కాకపోతే మనం కొలెస్ట్రాల్ చూడలేము, ఈ సిటీలో కాల్షియం చూడగలుగుతాం. సో ఆ కాల్షియం ఆ రక్తనాళాల లోపల అలా చిన్న చిన్న ముద్రలాగా కనపడుతున్నాయి అనుకోండి, దానికి ఒక స్కోర్ ఇస్తారు. సో ఆ స్కోర్ 0 ఉందనుకోండి, మీకు ఈ ప్రమాదకరమైన అంశాలు అన్నీ ఉన్నా సరే అక్కడ పెరిగిపోవట్లేదు అనమాట. సో అలాంటి వాళ్ళకి స్టాటిన్స్ అనేవి వాడనవసరంలా. కానీ మీకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నాయి, షుగర్ ఉంది, బీపీ ఉంది, సో ఇప్పుడు లేదు కానీ మళ్ళీ ఫ్యూచర్లో పెరిగిపోవచ్చు అని యూజువల్లీ స్టాటిన్స్ లో డోస్లో వాడతాం. కానీ ఒక పద్ధతి ఏంటంటే, ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ కొంచెం మీడియం లెవెల్లో ఉన్న వాళ్ళకి మరీ ఎక్కువ లేకుండా, అంటే ఉట్టి షుగర్ ఉంది లేకపోతే ఓన్లీ బీపీ ఉంది, వాళ్ళకి కాల్షియం స్కోర్, గుండె రక్తనాళాల లోపల కాల్షియం స్కోర్ అనే టెస్ట్ చేస్తే అక్కడ 0 ఉంది, వాళ్ళు వాడనవసరంలా, ఎందుకంటే అక్కడ పెరిగిపోవట్లేదు కాబట్టి. సో ఎవ్రీ 4 years 5 years చెక్ చేసుకుంటున్నారు అనుకోండి, ఫైనల్గా అక్కడ ఏదైతే చెడు జరగాల్సిందో అది జరగటం లేదు కాబట్టి మీరు దాని గురించి ప్రికాషన్స్ తీసుకొని అవసరం లేదు. సో ఇది కూడా ఒక వెరీ నైస్ టెక్నాలజీ. సో అన్ని టెక్నాలజీలు వాడతాం, ప్రమాదకరమైన అంశాలు అసలు రాకుండా యూనివర్సల్ ప్రికాషన్స్ చేయటం అన్నిటికన్నా తేలిక. లార్జ్ సైజ్డ్ పాపులేషన్ బేస్లో చేస్తే దాని ఎఫెక్ట్స్ ట్రెమెండస్గా ఉంటాయి. ఎలాగూ మెయిన్గా 3 కారణాలు, హార్ట్ అటాక్స్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ, వేరే లైఫ్ స్టైల్ డిసీజ్ అన్నిటికీ మనం తినే ఆహారం, మనం చేయని ఎక్సర్సైజు, మన గురయ్యే మానసిక ఒత్తిడి. సో ఆహారం గురించి నేను మెయిన్గా చెప్పా, 4 థింగ్సే. మితిగా తీసుకోవటం, బరువు ఎక్కువ పెరగకుండా, సాల్ట్ తక్కువ తీసుకోవటం, ఆయిల్స్ ఫ్రై చేయకుండా ఉండటం, ధాన్యాలు పాలిష్ చేయకుండా ఉండటం. ఈ ఆహారంలో వెరీ సింపుల్ జనరల్ గైడ్ లైన్స్ జాగ్రత్తగా పాటిస్తే ఎఫెక్ట్స్ ఆర్ ట్రెమెండస్. దానిలో
కాంట్రవర్సీ లోపలే మనం ఇంట్రెస్టెడ్, అది చేయొచ్చా ఇది చేయొచ్చా అని ఏదైతే మనకు తెలుసో అది పాటించాం. సో డైట్ ఈజ్ దట్ ఈస్ వెరీ ఈజీ. సెకండ్ ఎక్సర్సైజ్లో డైలీ మీకు మీ టార్గెట్ హార్ట్ రేట్ ఉంటుంది 220 మైనస్ ఏజ్. నాకు ఆల్మోస్ట్ ఇప్పుడు 60 వస్తుంది అనుకోండి, 160 నా టార్గెట్ హార్ట్ రేట్. దానిలో అట్లీస్ట్ ఒక 70-80% అంటే 140-150 మెయింటైన్ చేసి ఒక 45 మినిట్స్ నేను ఎక్సర్సైజ్ చేయాలి. అంటే నేను కూడా ఒక షూస్ వాడి కొంచెం పరిగెత్తే తప్ప ఊరినే వాకింగ్ చేస్తే రాకపోవచ్చు ఆ హార్ట్ రేట్. సో కొంచెం బ్రిస్క్గా చేస్తే ఈ బ్లడ్ సరఫరా బాగా స్పీడ్గా ఫాస్ట్గా ఉన్నప్పుడు తుమ్ములు కడుక్కుపోయినట్టు ఈ రక్తనాళాలు ఎంతో కొంత క్లీన్ అవుతాయి. సో అది ఒక హాఫ్ అన్ అవర్ చేయటం. థర్డ్ థింగ్, మెంటల్ స్ట్రెస్ ప్రతి ఒక్కడికి ఉంటుంది. ఏ కారణం మూలాన వస్తుంది దీన్ని దాన్ని అనలైజ్ చేయటం అనవసరం. మీరు డైలీ మనం చేయాల్సింది ఏంటంటే ఏజ్ ఓల్డ్ ట్రెడిషన్ మనకి మెడిటేషన్. ఒక 20 మినిట్స్ హాయిగా కూర్చోవటం, ఆలోచనలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, టాటా బై బై చెప్పడం, వాటికి దేన్ని ఎంగేజ్ చేయకుండా హాయిగా కూర్చోవటం. ఈ 3 కనుక చేయగలిగామనుకోండి, దీని బెనిఫిట్స్ ఆల్మోస్ట్ 80% లైఫ్ స్టైల్ డిసీజెస్ పోతాయి ఆటోమేటిక్గా. అసలు వీటి మూలాన వచ్చే వ్యాధులు బీపీ, షుగరు, ఓవర్ వెయిట్, కొలెస్ట్రాల్ ఎక్కువ అవటం రానే రావు చాలా వరకు. సో అవి వచ్చినప్పుడు అవి ఎర్లీగా డిటెక్ట్ చేయాలి. సో బై 20 years మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చెకింగ్ డివైజెస్ ఉన్నాయి. బీపీ చెకింగ్ చాలా తేలిక, కానీ చాలామంది ఆల్ ఓవర్ ద వరల్డ్ 70% మంది అసలు ఎప్పుడు బీపీ చెక్ చేసుకోరంట. సో అది ఎంత తేలిక ఇన్స్ట్రుమెంట్ కనిపెట్టారు కదా, ఎవరో మహానుభావుడు కనిపెట్టాడు. ఊరినట్ట పెట్టేసి నొక్కితే మనకు లోపల బ్లడ్ ప్రెషర్ ఎంత ఉందో తెలుస్తుంది. ఆ ఇన్స్ట్రుమెంట్ లేకముందు లోపల ట్యూబ్ పెట్టి తప్ప తెలిసేది కాదు బీపీ. సో బీపీ చెక్ చేసుకోవడం, అలాగే షుగర్ చెక్ చేసుకోవడం, కొలెస్ట్రాల్ చెక్ చేసుకోవడం, బాణపొట్టు ఉందా లేదా మిర్రర్లో మీరు చూసుకోవటం, ఒక రోజుకు 2 నిమిషాలు నుంచుని చూసుకోవటం, వెయిట్ చూసుకోవటం, అంతే కదా మనం చేయాల్సింది. చేసుకుని అవి ఉంటే వాటిని ట్రీట్ చేసుకోవడం, లేకపోతే రివర్స్ చేయటం. ఆల్రెడీ ఉంది ఏదైనా ప్రాబ్లము అంటే కొలెస్ట్రాల్ మందులు, ఇందాక మీరు అడిగినట్టు ఏదైనా షుగరు బీపీ ఉంటే కొలెస్ట్రాల్ మందులు వాడితే హార్ట్ అటాక్స్ డెఫినెట్లీ తగ్గుతాయి. లేదు కొలెస్ట్రాల్ మందు వాడాలని లేదు అంటే ఫైనల్లీ అక్కడ పెరిగిపోతుందా లేదా సిటీ కాల్షియం స్కోర్ లాంటి టెస్ట్ చేయించుకోండి. అది కనుక 0 ఉంటే వాడబాకండి, ఉట్టి బీపీ షుగరే కంట్రోల్ చేసుకోండి. సో ఈ అన్ని పద్ధతులు ఉన్నాయి హార్ట్ అటాక్స్ ప్రివెంట్ చేయడానికి. 90% ఆఫ్ హార్ట్ అటాక్స్ ప్రెడిక్ట్ చేయొచ్చు, ప్రివెంట్ చేయొచ్చు. ఓకేనండి డాక్టర్ రామచంద్ర గారు, వెల్ సెడ్ అండి. హార్ట్ అటాక్స్కి గురి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, స్టాటిన్స్ ఎవరు తప్పనిసరిగా వాడాల్సి ఉంటుంది, ఎవరికి అవసరం లేదు, అండ్ కాల్షియం స్కోర్ ఇంపార్టెన్స్ గురించి, అసలు ఇన్ జనరల్గా హెల్దీ హార్ట్ కోసం, హెల్దీ లైఫ్ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరంగా తెలియజేసినందుకు థ్యాంక్స్ అలాట్ అండి. ఇది వాళ్ళ హెల్త్ టైం. కీప్ వాచింగ్ TV5.